ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. బురుగుంపాడు మండలం సారపాక నుండి 22 వెళ్ళు ప్రధాన రహదారి చాలా దారుణంగా ఉండడం వలన గోతులు పడి వాహనదారులకు, మోటారు సైకిళ్లకు, ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గోతులలో కింద పడ్డ సంఘటనలు అనేకమైన ఉన్నాయి. అందుకు నిరసనగా నాటువేసి నిరసన తెలియజేయడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, ప్రజల ప్రాణాలని కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దగ్గరకు వస్తున్నాను, అయిపోయింది. ఇటు ఇటు అంకుల్కి వెళ్ళి ఓకే జూమ్ చేసా. సారపాక సెంటర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి నిరవండి వీధిగా వెళ్ళే మరి రోడ్డు ఆర్ఎంబి రోడ్డు 10-15 రోజులు బట్టి రోడ్డు కొంచెం అడుగులైపోయి మరి పనులు కింద పడుతున్నాయి, మనుషులు కింద పడుతున్నారు. లేకపోయే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి, అధికారులకి ఎంత చెప్పినా చోటు ముందు శంకు ఊదినట్టుగా ఉంది. ఎక్కడో మట్టి చేసుకొచ్చి ఈ గోతులలో పోయటం వల్ల 100 గారి కింద పడటం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి మరి వాళ్ళు దృష్టికి తీసుకుపోవాలని వాళ్ళ ఈ యొక్క మనుషులలో నాటేసి ఈ నాటు ద్వారా నిరసన తెలియజేయడం అనేది జరుగుతుంది. వెంటనే ఈ యొక్క రోడ్డుకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది బీటీ రోడ్లో మట్టి పోసి మరి ఇక్కడ రోడ్డు మొత్తం పాడైపోయింది. అందుకోసం వెంటనే బీటీ రోడ్డు వెంటనే ఇవ్వాలి. ఈ యొక్క గోతులు మొత్తం కూడా మరి బీటీ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లా చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన, పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంకి ఎన్నోసార్లు తెలియజేశాము, వీడియో ద్వారా చేశాము, పేపర్ ప్రకటనగా చేశాము. అనేక వాటి మీద మేము చేసినా కూడా కనీసానికి స్పందన లేదు అధికారులకి. కనీసం దున్నపోతు మీద వానపడ్డట్టుంది అధికారులకి. అందుకోసానికనే ఈ యొక్క మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ డిమాండ్